నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద మా చంద్రబాబు మాదిగల కృతజ్ఞత యాత్ర కరపత్రాలను విడుదల చేస్తూ ఈ నెల 27వ తారీఖున ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు పోయిన నెల 16వ తారీఖున హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రథయాత్ర ప్రారంభించాడు. ఆ రథయాత్ర ప్రారంభించినటువంటి సందర్భంగా ఈరోజు ఆ యాత్రలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ నెల 27వ తారీఖున అనంతపురం కలెక్టరేట్ ముందర కానీ మనము కలెక్టర్కి ఒకటి వినతిపత్రం ఇచ్చి అక్కడి నుంచి యాత్ర ప్రారంభించాలని చెప్పినటువంటి స్టేట్ కమిటీ పిలుపు మేరకు జిల్లా నాయకులందరూ కూడా మేమందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేస్తున్నాం. కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పినటువంటి డిమాండు మాదిగల యొక్క ఆశయ 30 ఏండ్ల చరిత్ర 30 ఏండ్లుగా ఉద్యమాల్లో అశువులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది బెంచి తీర్పిచ్చింది. ఆ తీర్పు అనుగుణంగానే ఇప్పుడైతే ఏదైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఈ తీర్పుని అనుసరిస్తూ ఎస్సీ వర్గీకరణ చేస్తాడని నమ్మకంతోనే మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఖచ్చితంగా మా అధ్యక్షులు స్టేట్ వేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఎన్నికల్లో మాదిగల ఓట్లేసి గెలిపించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేస్తాడనేటువంటి ఆశాభావము వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమాల్లో దాదాపు మందకృష్ణ నుంచి కేఎస్ బాబు, ఈ జిల్లా నుంచి ఎంఎస్ రాజు, కనకారావు, ఎంతోమంది ఉద్యమకారులు ఈ ఉద్యమాల్లో విజయాన్ని సాధించగలిగినాము ఈరోజు సుప్రీంకోర్టు. కాబట్టి కోర్టు జిల్లా నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి నారా చంద్రబాబు నాయుడు మాదిగల కృతజ్ఞత యాత్రని ఈ నెల 27న ర్యాలీతో చాలా బలోపేతంగా చేయాలని చెప్పేసి మన దళిత నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య కుంటిమంది ఓబులేస్ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు అంజనేయులు అన్న గారికి, మిగతా మన ఓబులేస్ అన్న గారికి, నాగరాజు గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత భావాలు ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన దళిత నాయకులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు మేము చాలా ఆనంద బాష్పాలతో ఎంతో ఆనందంగా ముందడుగు వేసిన వాళ్ళని మేము కూడా అదే స్థాయికి వెదగాలనే అంశాన్ని కూడా మేము ముందడుగులుగా విలేకరులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే అంబేద్కర్ గారికి పూలమాల అర్పించడం ఎందు నిమిత్తమో అర్పించామంటే ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు 16 నుంచి ప్రారంభించబడినటువంటి యాత్ర భాగంగా ఇక్కడ ఈరోజు ఈ అంబేద్కర్ ట్యాక్సీ దగ్గర కరపత్రాలు రిలీజ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందు నిమిత్తము ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎస్సీల వర్గీకరణ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి అమరులుగా అయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు మన గైడ్లైన్స్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పు చేయాలన్నటువంటి ఆలోచనతో తీర్పు ఇచ్చింది కనుక ఈ సందర్భంగా 16వ తేదీ హిందూపురమును ప్రారంభించినటువంటి యాత్ర ఇచ్చాపురం వరకు నారా చంద్రబాబు నాయుడు దగ్గర చేరేంత వరకు ఈ యాత్రను కొనసాగించాలన్నటువంటి భాగంలో ఈ అనంతపురంలో ఉన్నటువంటి ఎస్సీ ఎంఆర్పిఎస్ మాదిగల ఉద్యమమును ఈరోజు ప్రారంభించి ఇక్కడ కరపత్రికలను రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ పత్రికా విలేకరులకి నా ఉద్యమ నమస్కారాలు. ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా మేము మంద ఆదిశేషు ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేయడం కృతజ్ఞత యాత్ర, మాదిగల కృతజ్ఞత యాత్ర. మాదిగలకు తోరిపోయి వెంకటేశ్వరరావు మాదిగ గారు గత ఎన్నికల్లో
గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎంఆర్పిఎస్ మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి గెలుపొందిన మాది అసెంబ్లీ స్థానాలు గెలుపొందిన మాదిగలందరికీ కృతజ్ఞత యాత్ర హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు ఈ కృతజ్ఞత యాత్రను ప్రారంభించడం జరిగింది గత నెల 16న. ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ 27న అనంతపురం నడిబొడ్డు నుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు జయప్రదం చేయాలని, అదేవిధంగా కరపత్రాలు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల మాదిగ ఉపకులాలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.